సో హలో అండ్ వీవ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియో పోస్ట్ చేసి చాలా రోజులు అయిపోయింది. ఐ మీన్ 1 వీక్ పైన అయిపోయింది. నేనైతే ఆ 1 వీక్ ఏం చేయాలనుకోలేదు. జస్ట్ నార్మల్‌గా అయితే ఉన్నాను. బట్ ఇప్పటి నుంచి నేనైతే కన్సిస్టెంట్‌గా వీడియోస్ అప్‌లోడ్ చేస్తాను. అండ్ ఇంకా షార్ట్ వీడియోస్ కూడా ప్రాబబ్లీ డైలీ వస్తాయి. అండ్ జనవరి 1 కూడా వీడియో అయితే పోస్ట్ చేయలేదు. సో ఇప్పుడైతే మళ్ళీ చెప్తున్నాను హ్యాపీ న్యూ ఇయర్. సో టుడే మన టాపిక్ ఏంటంటే సాస్కే వర్సెస్ హోకాగేస్. మన సబ్స్క్రైబర్ అయితే చాలా సార్లు కామెంట్ చేశాడు ప్రతి వీడియోలో సాస్కే వర్సెస్ హోకాగే చెయ్యి అని. సో సజెషన్ అనేది ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో నేనైతే వీడియో చేస్తున్నాను. అండ్ ఇంకా ఒక అనౌన్స్మెంట్ లాంటిది అయితే ఉంది. అది వీడియో మిడిల్ లో చెప్తాను నేను. సో ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోతే ఇప్పుడు కానీ నేను సాస్కేతో ప్రతి ఒక్క హోకాగేని కంపేర్ చేశానంటే చాలా పెద్ద వీడియో వచ్చేస్తుంది. సో అందుకని వేరేగా అయితే అనుకున్నాను. మనకు తెలిసిందే అండ్ మోస్ట్ నరుటో ఫ్యాన్స్ కూడా ఒప్పుకుంటారు హషిరామా, టోబిరామా, మినాటో, హిరిజన్, సునాడే, కకాషి కన్నా స్ట్రాంగ్ గా ఉంటాడు అని. సో ఇప్పుడు కానీ నేను సింప్లీ సాస్కేని హషిరామా కన్నా స్ట్రాంగ్ అని ప్రూవ్ చేస్తే ఆటోమేటిక్లీ మిగిలిన హోకాగేస్ కన్నా స్ట్రాంగ్ గా ఉంటాడు. ఎందుకంటే లాజిక్ అనేది అలా వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ, బి అండ్ సి క్యారెక్టర్స్ అయితే తీసుకుందాము. బి క్యారెక్టర్ ఏ కన్నా స్ట్రాంగ్ గా ఉంది అండ్ ఏ క్యారెక్టర్ సి కన్నా స్ట్రాంగ్ గా ఉంది. సో ఆటోమేటిక్లీ బి క్యారెక్టర్ సి కన్నా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎందుకంటే ఏ క్యారెక్టర్ సి కన్నా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి. సో ఎవరు స్ట్రాంగర్ అని చెప్పడానికి ఈ లాజిక్ వర్క్ అవుతుంది అంతే. బట్ ఒక ఫైట్ లో ఎవరు విన్ అవుతారు అనే దానికి ఈ లాజిక్ వర్క్ అవ్వదు. ఎందుకంటే వీక్నెసెస్ అండ్ ఇంకా డిసడ్వాంటేజెస్ అయితే ఉంటాయి. లైక్ ఒక క్యారెక్టర్ కి ఉన్న వీక్నెస్ ఇంకో క్యారెక్టర్ కి అడ్వాంటేజెస్ అండ్ ఇంకో క్యారెక్టర్ కి డిసడ్వాంటేజెస్ లాగా మారిపోతాయి. సో అందుకని ఈ లాజిక్ ని మనం ఎవరు విన్ అవుతారు అనే దానికి యూజ్ చేయలేము. సో ఇంకా మనం టాపిక్ లోకి వెళ్ళిపోతే మనకి తెలిసిందే నరుటో సిరీస్ లో ఇడోటెన్సే ఫార్మ్స్ అనేవి అలై ఫార్మ్స్ కన్నా కాస్త వీక్ గా ఉంటాయని. లైక్ 20-30% పవర్ అయితే వాళ్ళకి రాదు. బట్ మాద్రా కేసులో అదైతే జరగలేదు. ఎందుకంటే కబూటో తనకి కొన్ని బఫ్స్ అయితే ఇస్తాడు. దాని వల్ల మాద్రా అలై ఫార్మ్ కన్నా ఇంకా స్ట్రాంగ్ గా ఉంటాడు. అండ్ దానికి సపోర్టివ్ గా మనం ఫీట్స్ కూడా చూసాము. అండ్ ఇంకా మాంగాలో కొన్ని స్టేట్మెంట్స్ అయితే ఉన్నాయి. హషిరామా సేజ్ మోడ్ లో ఉన్నప్పుడు మాద్రా రెనగన్ ఫామ్ తో ఈక్వల్ గా ఉంటాడు అని. అండ్ ఒక ఫైట్ లో ఎవరు విన్ అవుతారంటే ఖచ్చితంగా మాద్రానే విన్ అవుతాడు. ఎందుకంటే తనకున్న రెనగన్ వల్ల. సో ఫైట్ ని ఇగ్నోర్ చేసేద్దాం. వాళ్ళిద్దరూ ఈక్వల్స్ అని మనకి స్టేట్మెంట్స్ అయితే ఉన్నాయి. సో వాళ్ళని ఈక్వల్స్ అనుకున్నాము. అండ్ మాద్రా 10 టైల్స్ ని అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఇమాజిన్ చేసుకోలేనంత స్ట్రాంగ్ గా మారిపోతాడు. సో 10 టైల్స్ మాద్రా 2 రెనగన్స్ ఉన్న నార్మల్ మాద్రా కన్నా స్ట్రాంగర్. అండ్ మనకి తెలిసిందే 10 టైల్స్ మాద్రా వచ్చేసి 10 టైల్స్ ఒబిటో కన్నా స్ట్రాంగ్ గా ఉంటాడు అని. ఎలా చెప్తావు అంటే మాద్రాకి 10 టైల్స్ తో పర్ఫెక్ట్ కనెక్షన్ ఉంటుంది. మోర్ స్టేబుల్ గా ఉంటాడు. అండ్ అంతేకాకుండా 10 టైల్స్ పవర్ ని ఒబిటో కన్నా బాగా యూజ్ చేయగలుగుతాడు. రెజనెన్స్ అనేది కూడా బాగుంటుంది. సో దేంట్లో చూసుకున్న మాద్రా బెటర్ గా ఉంటాడు. అండ్ ఇంకా తన డోజుట్సు కూడా యూజ్ చేయగలుగుతాడు కాబట్టి 10 టైల్స్ ఒబిటో కన్నా 10 టైల్స్ మాద్రా స్ట్రాంగ్ గా ఉంటాడు. వీడేంట్రా 10 టైల్స్ ఒబిటోని ఎందుకు తీసుకొచ్చాడు, వాడి గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే రీజన్ అయితే ఉంది. మనం యానిమే అండ్ మాంగాలో ఆల్రెడీ చూసాము. 10 టైల్స్ ఒబిటో చాలా టైమ్స్ స్ట్రాంగ్ గా ఉంటాడు హషిరామా కన్నా. అసలు వాళ్ళ డిస్ట్రక్టివ్ అవుట్పుట్ ని చూస్తే ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. 10 టైల్స్ ఒబిటో అటాక్స్ ముందు హషిరామా 1000 హ్యాండ్స్ కూడా అసలు ఎందుకో పనికిరాదు. సో నేనైతే వీడియోలోనే ఆ ఇమేజ్ పెడతాను. ఒకసారి చూసాక మీరే ఒప్పుకుంటారు. చాలా మంది నన్ను ఏమనుకుంటారంటే వీడెప్పుడు హషిరామాని డౌన్ ప్లే చేస్తాడు అది ఇది అనుకుంటారు. అక్కడ కంపేర్ చేసే క్యారెక్టర్స్ మరీ అంత స్ట్రాంగ్ గా ఉంటే నేనేం చేస్తాను చెప్పండి. సో ఇన్ కన్క్లూజన్ 10 టైల్స్ ఒబిటో ఇడోటెన్సే హషిరామా కన్నా చాలా టైమ్స్ స్ట్రాంగ్ గా ఉంటాడు. అరే అది అలై ఫామ్ కాదు కదా, జస్ట్ ఇడోటెన్సే ఫామ్ కదా. ఒకవేళ అలై ఫామ్ అయితే 10 టైల్స్ ఒబిటో కన్నా స్ట్రాంగ్ గా ఉంటాడు అనొచ్చు. బట్ నేనైతే అలా అనుకోవడం లేదు. ఎందుకంటే ఇడోటెన్సే చేసినప్పుడు జస్ట్ 20% పవర్ మాత్రమే వాళ్ళకి రాదు. ఒకవేళ వాళ్ళకి ఓన్లీ 20% పవర్ మాత్రమే ఉంటే మీరు అనుకునేది కరెక్టే. బట్ ఇడోటెన్సే చేసినప్పుడు ఆల్మోస్ట్ అంత పవర్ఫుల్ గానే ఉంటారు కాబట్టి సో దాన్ని రియల్లీ మనం అయితే తీసుకోలేము. సో ఇన్ కన్క్లూజన్ 10 టైల్స్ ఒబిటో అలైవ్ హషిరామా కన్నా స్ట్రాంగ్ గా ఉంటాడు. అండ్ మాద్రా 10 టైల్స్ ఫామ్ గురించి మనకి తెలిసిందే. ఇదంతా చెప్పింది ఒక సింగిల్ పాయింట్ ప్రూవ్ చేయడానికే. మనకి తెలిసిందే నరుటో 4th గ్రేట్ నింజా వార్ లో ఉన్నప్పుడు 6 పార్ట్స్ పవర్ అని ఇంకా ఇన్ పవర్స్ వచ్చాక చాలా స్ట్రాంగ్ గా మారిపోతాడని. ఎలా చెప్తామంటే 10 టైల్స్ ఒబిటోతో ఈక్వల్ గా ఫైట్ చేయలేని నరుటో 10 టైల్స్ ఒబిటో కన్నా చాలా టైమ్స్ స్ట్రాంగ్ గా ఉండే కగుయాతో ఈక్వల్ ఫూటింగ్ లో ఫైట్ చేయగలుగుతాడు. సో పవర్ డిఫరెన్స్ అనేది మామూలుగా ఉండదు ఒబిటో అండ్ కగుయాకి. సో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది నరుటో చాలా స్ట్రాంగ్ గా మారిపోయాడు అని. అండ్ సేమ్ మాద్రాతో కూడా ఈక్వల్ గా ఫైట్ చేయగలుగుతాడు. సో దాన్ని బట్టి తను మాద్రా లెవెల్లో ఉన్నాడు. అండ్ అది ఏ వర్షన్ జస్ట్ టీన్ వర్షన్ మాత్రమే. మాద్రాతో ఫైట్ చేస్తున్నప్పుడు కన్నా కగుయాతో ఫైట్ చేస్తున్నప్పుడు నరుటో తన పవర్స్ ని ఇంకా బాగా యూజ్ చేస్తాడు. అండ్ నరుటో షిప్పుడైన తర్వాత మనకి నరుటో ది లాస్ట్ మూవీ అయితే ఉంటుంది. దాంట్లో ఒక ప్లానెట్ ని కూడా ఈజీగా డిస్ట్రాయ్ చేయగలిగే టొనేరిని నరుటో జస్ట్ తన ఫిజికల్ స్ట్రెంగ్త్ తోనే డిఫీట్ చేసేయగలుగుతాడు. అండ్ ఒక క్యారెక్టర్ అనేది గ్రో అవుతున్నప్పుడు ఫిజికల్ గా స్ట్రాంగ్ గా మారుతుంది. ఇప్పుడు మనం పిల్లలుగా ఉంటాము, మనం పెద్ద అవుతాము, ఫిజికల్ గా స్ట్రాంగ్ గా మారుతాము. ఈ లాజిక్ అనేది లాజిక్ కాదు, అది న్యాచురల్ అంతే. సేమ్ నరుటో అండ్ సాస్కే కూడా అలానే అప్లై అవుతుంది. నరుటో ది లాస్ట్ మూవీలో తన టీన్ వర్షన్ కన్నా స్ట్రాంగ్ గా ఉంటాడు. అండ్ హోకాగేగా మారినప్పుడు నరుటో ది లాస్ట్ మూవీలో ఉన్న వర్షన్ కన్నా స్ట్రాంగ్ గా ఉంటాడు. సో నరుటో ప్రైమ్ ఏంటో మీకు తెలిసిందే హోకాగేగా మారినప్పుడు
ఉన్నప్పుడే కొరామా ఉంటుంది కదా, అదే నరుటో ప్రైమ్ వచ్చేసి. అండ్ నరుటో హషిరామాని 4th గ్రేట్ నింజా వార్ లోనే సర్పాస్ చేశాడని నేను ఆల్రెడీ ప్రూవ్ చేశాను. అండ్ దాని తర్వాత నరుటో ది లాస్ట్ మూవీ కగుయా ఫైట్ ఉంది. అండ్ లాస్ట్ లో హొకాగేగా మారతాడు. అండ్ అక్కడ కూడా ఇంకా స్ట్రాంగ్ గా మారిపోతాడు. సో చూసుకుంటే నరుటో హషిరామా కన్నా 2 tiers అబోవ్ ఉంటాడు. సో వాళ్ళిద్దరి మధ్య స్ట్రెంగ్త్ గ్యాప్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ మనకి తెలిసిందే నేరేటివ్లీ అండ్ ఇంకా ఫీట్స్ వైజ్ గా సాస్కే నరుటోకి ఎప్పుడు ఈక్వల్ అని. సేమ్ సాస్కే కూడా హషిరామా కన్నా 2 tiers అబోవ్ గానే ఉంటాడు. ఫైనల్లీ ఆన్సర్ అయితే వచ్చేసింది. నరుటో అండ్ సాస్కే హషిరామా కన్నా చాలా టైమ్స్ స్ట్రాంగ్ గా ఉంటారు. అండ్ ఆటోమేటిక్లీ మిగిలిన హొకాగేస్ కన్నా సాస్కే స్ట్రాంగ్ గా ఉంటాడు ఎక్సెప్ట్ నరుటో. అంటే వాళ్ళిద్దరూ ఎప్పటికీ ఈక్వల్సే కాబట్టి. అండ్ ఇప్పుడు ఒక ఫైట్ లో ఎవరు విన్ అవుతారంటే, సో నేను చెప్పాను కదా అనౌన్స్మెంట్ అని, నేనైతే మళ్ళీ యానిమే ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో మంచి పొటెన్షియల్ ఉన్న యానిమే అయితే కమెంట్ చేయండి. పొటెన్షియల్ ఉంటుంది కదా, ఫ్యూచర్ లో ఖచ్చితంగా పాపులర్ అవుతుంది అని, ఇంకా బాగుండే యానిమే. సో అలాంటివి కమెంట్ చేయండి, నేనైతే తప్పకుండా చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియో అయితే ఇలా వర్సెస్ కాకుండా వేరేగా చేద్దాం అనుకుంటున్నాను. లైక్ 10 facts అబౌట్ అన్ యానిమే క్యారెక్టర్, అంటే ఏదో క్యారెక్టర్. సో మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటో కమెంట్ చేయండి. ఆ 10 facts వీడియో కూడా చేద్దాము. సో ఈ 2 విషయాలు చేయడం మర్చిపోకండి. ఇంకా టాపిక్ లోకి వెళ్తే సాస్కే వర్సెస్ హొకాగే ఎవరు విన్ అవుతారంటే, ఖచ్చితంగా సాస్కేనే విన్ అవుతాడు. హషిరామా కన్నా 2 tiers అబోవ్ ఉంటాడు కాబట్టి ఆటోమేటిక్లీ హషిరామా కన్నా వీక్ గా ఉన్న హొకాగేస్ అసలు సాస్కేతో ఫైట్ కూడా చేయలేరు. ఫైట్ అనేది చాలా ఈజీగా ఎండ్ అయిపోతుంది. అండ్ హషిరామా అంటారా, తనతో అయితే లిటిల్ బిట్ ట్రబుల్ ఉంటుంది, ఎందుకంటే తన చాక్రా రిజర్వ్స్ వల్ల. బట్ సాస్కే దగ్గర ఉన్న మూవ్ సెట్ చాలా డెడ్లీగా ఉంటుంది. లైక్ అమినో టెజికరాతో ప్లేసెస్ మార్చేయగలుగుతాడు. ఈవెన్ ఓట్సుకిస్ కూడా దాని ముందు ఏం చేయలేకపోతారు. అండ్ ఇంకా స్పేస్ టైం ట్రావెల్, సుసానో అండ్ ఇంకా రెనగాన్ 6 paths ఎబిలిటీస్, ఇలా చాలా అయితే ఉంటాయి. అండ్ ఇంకా మనకి ఎలాంటి ప్రూఫ్ లేదు హషిరామా 6 paths గెంజుట్సుని తట్టుకుంటాడా లేదా అని. ఎందుకంటే సాస్కే దగ్గర ఉన్న రెనగాన్ ఒక 6 paths రెనగాన్. నార్మల్ చాక్రాకి అండ్ ఇంకా 6 paths చాక్రాకి చాలా తేడా ఉంటుంది. ఇది నేను మన వీడియోస్ లో చాలా సార్లు చెప్పున్నాను నేను. సో ఎలా చూసుకున్నా సాస్కేనే విన్ అవుతాడు హషిరామాతో ఫైట్ చేస్తే. అండ్ అంతేకాకుండా సాస్కే ఉచిహా చాలా ఫాస్ట్ గా ఉంటాడు. ఈవెన్ నరుటో కన్నా ఫాస్ట్ గా ఉంటాడు. తను ఓట్సుకిస్ తో ఫైట్ చేసినప్పుడు మనం అబ్జర్వ్ చేయొచ్చు, నరుటో కన్నా ఫాస్ట్ గానే ఉంటాడు. సో ఒక ఫైట్ లో హషిరామాని కూడా ఈజీగానే డిఫీట్ చేసేయగలుగుతాడు. అండ్ ఇంకా మిగిలింది ఎవరంటే నరుటో. నరుటోని ఓడించగలుగుతాడా అంటే ఖచ్చితంగా నో, ఓడించలేడు. నేరేటివ్లీ వాళ్ళిద్దరు ఈక్వల్సే, కానీ ఒక ఫైట్ లో ఎప్పుడు నరుటోకే అడ్వాంటేజ్ ఉంటుంది కురామా వల్ల. సో కురామా వల్ల నరుటోకి ఎక్స్ట్రా చాక్రా వస్తుంది. అంతేకాకుండా రీజనరేషన్, హీలింగ్ కూడా ఉంటుంది ఒక ఫైట్ లో. ఇవి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. అంతేకాకుండా నరుటో ఫిజికల్ స్ట్రెంగ్త్, రా స్ట్రెంగ్త్ అనేవి సాస్కే కన్నా చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ వ్యాలీ ఆఫ్ ది ఎండ్ ఫైట్ ఉంది కదా, అక్కడ మనకి ఈజీగా అర్థమైపోతుంది నరుటో సాస్కే కన్నా స్ట్రాంగ్ గా ఉంటాడు. అండ్ ఒక ఫైట్ లో కూడా విన్ అవ్వగలుగుతాడని. తన ఆర్సెనల్ అయితే తను ఫుల్ గా యూజ్ చేయలేదు. ఒకవేళ కానీ యూజ్ చేస్తుంటే సాస్కే సీన్ అక్కడే అయిపోయి ఉండేది. సో సేమ్ అదే ఆర్సెనల్ ఇప్పుడు కూడా ఉంది కాబట్టి ఒక ఫైట్ లో ఖచ్చితంగా నరుటో విన్ అవుతాడు. బట్ ఎవరు స్ట్రాంగర్ అంటే వాళ్ళిద్దరు మాత్రం ఈక్వల్స్. సో మనం నేరేటివ్ ని ఒప్పుకోవాల్సిందే. బట్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే హొకాగే నరుటో షాడో హొకాగే సాస్కే కన్నా స్ట్రాంగ్ గా ఉంటాడు. తేడా అనేది మరీ ఎక్కువగా ఉండదు, స్లైట్లీ స్ట్రాంగ్ గా ఉంటాడు. సో వీడియో అయితే అంతే గైస్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎలాంటి డౌట్ ఉన్నా కమెంట్ చేయండి. అండ్ ఎలాంటి సజెషన్స్ కమెంట్ చేయడం మర్చిపోకండి. బట్ వేరే యానిమే మీద కూడా చేయండి. అండ్ ఇంకా మార్వెల్ డీసీ వర్సెస్ యానిమే సజెషన్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి, అవి కూడా చేద్దాము. అండ్ వీడియో కన్నా నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మర్చిపోకుండా నేను చెప్పాను కదా, మీకు నచ్చిన యానిమే అంటే మంచి పొటెన్షియల్ ఉన్న యానిమే కమెంట్ చేయండి, దాన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకా 10 facts ఉంది కదా, సో దానికి మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటో కూడా కమెంట్ చేయండి. ఖచ్చితంగా నేనైతే వీడియో చేస్తాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. పీస్.